మచిలీపట్నంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. రేషన్ బియ్యం కేసులో రెండవసారి నోటీసులు. బందర్లో అసలు ఏం జరుగుతోంది చూద్దాం బ్రేకింగ్స్ లో. పోలీసుల విచారణకు పేర్ని జయసుధ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. న్యాయవాదులతో కలిసి ఆమె విచారణకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఇప్పటికే కోర్టు ఆమెకు సూచించింది. బెయిల్ మంజూరు సమయంలోనే ఈ ఆదేశాలు ఇచ్చింది జిల్లా కోర్టు. సో ఇప్పుడు కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరు కావాలని పేర్ని జయసుధ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు పేర్ని జయసుధకి మరొకసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు రావాలంటూ పేర్ని జయసుధకు మచిలీపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు వెళ్లే సమయంలో పేర్ని జయసుధ ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. అయితే జయసుధకి ముందస్తు బెయిల్ మంజూరు సమయంలోనే పోలీసుల విచారణకు సహకరించాలంటూ ఆదేశించింది జిల్లా కోర్టు. దీంతో విచారణకు హాజరయ్యేందుకు జయసుధ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, సో పేర్ని జయసుధ విచారణకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. తన న్యాయవాదులతో కలిసి వెళ్లబోతున్నారా? ఇది ఎప్పుడు జరగబోతోంది? ప్రస్తుతం రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పోలీసులు దూకుడుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ పేర్ని జయసుధకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఎవరైతే సివిల్ సప్లైస్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆమె విచారణకు వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి సందర్భంలో విచారణకు సహకరించాలంటూ కూడా చాలా స్పష్టంగా 9వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఇటు పేర్ని జయసుధ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. తన న్యాయవాదులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో పేర్ని జయసుధ ఏం మాట్లాడుతూ అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తమకేమి సంబంధం లేదు, ఈ మొత్తం వ్యవహారం వెనక ఏం జరిగిందో తనకు తన కుటుంబానికి సంబంధం లేదంటూ కూడా చాలా స్పష్టంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వెంటనే ఆయన పైన కూడా కేసులు నమోదయ్యాయి. గోడౌన్ మేనేజర్ ఉంటున్న మానస్ తేజను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతనితో పాటు సివిల్ సప్లైస్ అధికారి, రైస్ మిల్లర్, అలాగే ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో లారీ డ్రైవర్, అతను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన సూత్రధారుడిగా పాత్రధారుడిగా భావిస్తున్నటువంటి పేర్ని నాని కుటుంబ సభ్యులని ఇటు పోలీసులు ప్రభుత్వం పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో మానస్ తేజ అకౌంట్లోకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ అమౌంట్ నుంచి పేర్ని జయసుధ కానీ లేదా మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల అకౌంట్లోకి ఏమైనా అమౌంట్ జమ అయ్యాయా లేదా అందుకు సంబంధించినటువంటి వివరాలను పేర్ని జయసుధ ముందు పెట్టి అడిగేటటువంటి అవకాశం అవుతుంది. ప్రస్తుతం ఈ కేసుని చాలా సీరియస్గా కూడా ప్రభుత్వం తీసుకుంది. పేర్ని నాని వ్యాఖ్యల తర్వాత ఈ కేసులో మరింత లోతుగా అయితే దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ వసంత్.